నమస్తే వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం. పేద ప్రజల ఆరాధ్య నాయకుడు సంక్షేమ రథసారథి రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో మళ్లీ సీఎం కావాలని జగన్మోహన్ రెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ముందుగా వారు పాలపాటి దిన్నే స్వామి ఆలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి అనుగ్రహంతో ఎప్పుడూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న పైన ఉండాలని కోరుకున్నారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని, ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడడం జరిగిందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ప్రభుత్వ సంక్షేమ బాట పట్టిందని తెలిపారు. 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాసి సమీపాన 135 అడుగుల హనుమాన్ భారీ విగ్రహాన్ని సీతారామస్వాముల దేవాలయాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన తనకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు స్వామివారి దీక్షలోనే ఉంటానని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాణిపాక వినాయక స్వామి ప్రసన్నం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, యుగానికి ఒకరు పుడతారు, తరానికి ఒకరు పుడతారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రావని ఆరాధ్య దైవం, ప్రజానేత, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు క్షేమంగా ఉండాలని, ఆనందకరమైన జీవితం గడపాలని, జగనన్న ప్రతిరోజు క్షేమంగా ఉండాలని, 2024 ఎన్నికలలో మరోమారు ముఖ్యమంత్రి కావాలని 135 అడుగుల హనుమాన్ విగ్రహం నిర్మిస్తానని తెలియజేస్తున్నాను. సీతారామ దేవాలయం నిర్మిస్తానని తెలియజేస్తున్నాను. హనుమాన్ భక్తునిగా నిర్మాణంకు ఈ సంకల్పానికి శ్రీకారం చుట్టాను. జగనన్న అభిమానిగా నిర్మాణంకు సంకల్పం. అందులో భాగంగానే నల్లజెరువు మండలం పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామికి ఈరోజు ప్రత్యేక పూజలు. కుటుంబాలు ఉంటే 1,30,00,000 కుటుంబాలకు సంక్షేమం అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు సంక్షేమం అందించిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం నేను కానీ తెలియజేస్తున్నాను. 2011 మార్చి 12న పార్టీ ఆవిర్భావం దినోత్సవం నాడు నేను ఇడుపులపాయలోనే ఆవిర్భావాన్ని చూసినాను. అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. పార్టీ ప్రజా సంకల్ప పాదయాత్ర చేసినప్పుడు నేను కానీ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు విడతల వారీగా పాల్గొన్నాను. రాజమండ్రి సమీపంలో రైల్ రోడ్ కమ్ బ్రిడ్జి వద్ద జగన్మోహన్ రెడ్డి గారితో నేను కానీ పాదయాత్ర చేయడం జరిగింది. పేద ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజానికి కానీ ఇంత సేవలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రి కావాలని మనసారా కోరుకుంటూ నేను ఈ సంకల్పానికి శ్రీకారం చుట్టినది. 2024 ఎన్నికల్లో మరోమారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 135 అడుగుల హనుమాన్ విగ్రహం నిర్మిస్తానని, సీతారామ దేవాలయం నిర్మిస్తానని జగనన్న అభిమానులందరికీ తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో మరోమారు జగనన్న ముఖ్యమంత్రి కావాలని కదిరి అభ్యర్థిగా ప్రకటించిన గౌరవనీయులైన బిఎస్ మక్బుల్ అహ్మద్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాను. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారు మరోమారు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోమారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తనకల్లు మండల పరిధిలో కొక్కంటి క్రాస్ సమీపంలో 135 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణం పనులు చేపడతానని తెలియజేస్తున్నాను. 135 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణం గురించి పూర్తిగా సంపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతనే తెలియజేస్తున్నాను.